2013లో ప్రారంభించి అనేక సేవా కార్యక్రమాలు చేసినాము. 2015 గోదావరి పుష్కరములకు మా సేవలకు గుర్తింపుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రశంసా పత్రములు పొంది ఉన్నాము. 2018 సంవత్సరంలో కూనవరం గవర్నమెంట్ హాస్పిటల్లో 20 పడకల షెడ్డు ఏర్పాటు చేసిన గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ కామినేని శ్రీనివాసరావు గారితో ప్రారంభోత్సవము చేయుట జరిగినది. 2022 గోదావరి వరదలకు పూర్తిగా ఆస్తులు కోల్పోయి పునరావాస కేంద్రమునకు వచ్చిన కూనవరం పరిసర గ్రామ ప్రజలకు రోజుకు 2 పూటకి 2000 మంది చొప్పున 4 రోజులు అన్నదాన కార్యక్రమం చేయబడినది. బట్టలు, స్టీలు సామాగ్రి ఇచ్చినాము. రాజమండ్రి గవర్నమెంటు హాస్పిటల్కు వచ్చు పేషెంట్లు వారి సహాయకులకు ప్రతిరోజు వచ్చు ఓపీ పేషెంట్లకు ఆహారం అందించి సేవ చేయాలనే సంకల్పములతో 2023 సంవత్సరంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీహరి కిరణ్ గారిని సంప్రదించగా వారు హాస్పిటల్లో ఓల్డ్ ఆర్ట్ బిల్డింగ్ ఇప్పించినారు. దీనిని పూర్తిగా రిపేర్ చేయించుకొని ఒక షెడ్డు నిర్మాణం చేసుకొని చపాతీ గ్రైండింగ్ మిషన్, చపాతీ తయారు చేయు మిషన్ పెట్టుకొని సుమారు 16 లక్షల ఖర్చుతో ప్రారంభించి మొదటి సంవత్సరము చపాతీ ఉచితముగా పంపిణీ చేసినాము. 2వ సంవత్సరం వారంకు 3 రోజులు చపాతీ, 3 రోజులు అన్నదానము, ప్రతిరోజు 350 నుండి 450 మంది వరకు పెట్టినాము. ఆదివారం తప్ప మిగిలిన రోజులు ఆహారం ఇచ్చుచున్నాము. మాకు మా సంస్థ గుర్తింపుగా గవర్నమెంట్ వారి 12A80G ట్యాక్స్ మినహాయింపు ఇచ్చుచున్నాము. మా సంస్థకు ఎవరైనా దాతలు సహకరించిన ఎడల వారు గవర్నమెంట్ వారికి కట్టే ఆదాయ పన్ను 80G క్రింద మినహాయింపు ఉంటుంది. కావున మా సంస్థకు సహకరించి మేము చేసే సేవలను ప్రోత్సహించగలసిందిగా కోరుచున్నాము. మా సంస్థకు ప్రతి నెల సుమారు 1 లక్ష పైనే ఖర్చు అవుచున్నది. మా ట్రస్టుకు మీ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలకు మేము చేయే అన్నదానముకు సహకరించి మీరు మీ స్వహస్తములతో అన్నదానం చేసుకోవచ్చును. ఆ రోజు మీకు అన్నదాతలుగా బోర్డుపై వ్రాసి మీ పేరు మీదుగా అన్నదానం జరిపించబడును. ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి అయ్యి 3వ సంవత్సరము నడుచుచున్నది. ఇప్పటి వరకు మాకు ప్రత్యక్షము కానీ పరోక్షముగా కానీ సహకరించిన దాతలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇట్లు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మేనేజ్మెంటు, రాజమండ్రి. మీరు ఏ ఊరి నుంచి వచ్చారండి? శ్రీకాకుళం నుంచి వచ్చారండి, రాజమండ్రి. ఎప్పటి నుంచి, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారండి ఇక్కడ? హాస్పిటల్ 15 రోజులు బట్టి ఇక్కడే ఉంటున్నారండి. 15 రోజులు బట్టి ఇక్కడే ఫుడ్ తీసుకుంటున్నారండి. పేషెంట్ ఎవరండి? మీ రిలేటివ్స్ అండి. మీకు కూడా ఫుడ్ ఎక్కడేనండి? ఎలా ఉన్నాయండి ఇక్కడ ఫుడ్? భోజనాలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయండి. రోజు బాగానే పెడుతున్నారండి. నేను ఇచ్చారమ్మా మీరు? కోరుకోండి అండి. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా? భోజనాలు ఎవరికమ్మా? పేషెంట్ లోపలికి రోజు ఇక్కడి నుంచే బయటికి వెళ్తున్నారమ్మా. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారమ్మా? 10 రోజులు బట్టి ఇక్కడ ఉన్నారమ్మా. 10 రోజులు బట్టి భోజనం ఇదేనా? ఇక్కడ నుంచి అమ్మ ట్రస్ట్ వాళ్ళే బయటికి వెళ్తున్నారమ్మా. అన్నీ బాగానే ఉన్నాయమ్మా? కూరగాయలు అన్ని రైస్ అంతా బాగానే ఉంటుందా? సరే, ఓకే. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ అండి. మా ఆవిడ పేరు లక్ష్మి అండి. ఈ ట్రస్ట్ పెట్టి 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పనిచేస్తున్నామండి. ఇక్కడ లోకల్లోనే కొత్త రామ్మోహన్ రావు గారు అని ఆయన ఉండి మొత్తం అంతా మేమే చేస్తారండి. వారి పాప సింగపూర్లో ఉండి మొత్తం అక్కడి నుంచి స్పాన్సర్లు ఎవరున్నా సరే ఆవిడే స్పాన్సర్ చేసుకుంటుందండి. మొదట్లోనే 6 రోజులు చపాతీలు పెట్టేవాళ్ళం అండి. జనాలు బాగా ఎక్కువ వస్తున్నారని చెప్పేసి ఒకరోజు భోజనం, ఒకరోజు చపాతీ చొప్పున 3 రోజులు భోజనాలు, 3 రోజులు చపాతీలు పెడుతున్నామండి. రోజుకు వచ్చి 250 నుంచి 300 మందికి పెడతామండి. ఈ అమ్మ ట్రస్ట్ వారు చేసే కార్యక్రమం మంచిదని మీకు తెలిస్తే మీరు కూడా ఎంతో కొంత సాయం చేసి డొనేట్ చేస్తే ప్రతిరోజు కూడా భోజనం పెట్టాలని మేము ఆశిస్తున్నామండి. మేము కూడా జీతం కోసం కాదు పనిచేసేది, ఇక్కడ సేవా దృక్పథంతోనే మేము చేస్తున్నాము. కాబట్టి మీరు కూడా ఎంతో కొంత సాయం అందించి ఈ అమ్మ ట్రస్ట్ ముందుకు నడిపించాలండి. ఇది ఆకలితో ఉన్న వాళ్ళు, పేదవాళ్ళకి ఈ రోజు కూడా పెట్టగలుగుతున్నామండి. అది కూడా మీరు సహకరించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నామండి.